గుడ్ మార్నింగ్ అండి. సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం యాక్చువల్గా సబ్ట్రాక్షన్ చేసే మెథడ్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేస్తాం ఇక్కడ 8 9. సో ఇక్కడ ఏంటి అని అంటే 8 - 9 సబ్ట్రాక్షన్ చేయలేము కాబట్టి మనం ఏం చేస్తాము ఇక్కడ నుంచి రీగ్రూపింగ్ బారోయింగ్ అని తీసుకుంటాం కదా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 18 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 9 వస్తుంది, అప్పుడు 3 అంటే ఈ నెంబర్ డిక్రీజ్ అవుతుంది కదా. 3 - 1 ఎంత 2. సో ఆన్సర్ 29 వచ్చింది. కానీ ఇక్కడ అలా కాకుండా ఈజీ టెక్నిక్ ఏంటి అని అంటే యాక్చువల్గా పిల్లలకి ఇలా చెప్తే అసలు క్యారీ ఎందుకు చేయాలి ఏంటి ఇవన్నీ పిల్లలు కొంతమంది అంటే అందరికీ ఒకేలాగా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈజీగా చేసే పద్ధతి ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ మనం ఏంటి అని అంటే 48 కదా. సో 48 - 19. సో ఇక్కడ ఏంటి, ఇది 1's ప్లేస్ నెంబర్, ఇది 10's ప్లేస్ నెంబర్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో 9 - 8 ఎంత వస్తుంది అని అంటే 9 - 8 అంటే ఎంత 1. ఓకే, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకుందాం. అండ్ నెక్స్ట్ చూడండి 4 - 1 ఇక్కడ ఎంత 3. 4 అనేది బిగ్ నెంబర్ కాబట్టి దీన్ని మైనస్ చేస్తే 3 వస్తుంది. ఓకే, సో అంటే 3 - 1. బట్ ఇక్కడ ఇది ఏ ప్లేస్ లో ఉంది 10's ప్లేస్ లో ఉంది. అంటే 3 అంటే ఎలా రీడ్ చేస్తాం 30 అని రీడ్ చేస్తాం. 10's ప్లేస్ అంటే 3 × 10 30. ఓకే, సో 30 అంటే ఎంత అవుతుంది 30. ఓకే, సో ఇదేంటి 1. సో ఇక్కడ ఏంటి అంటే 3 10s 30 - 1. అప్పుడు ఏమవుతుంది 39 నుంచి -1 చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 29 వస్తుంది. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి 326 - 18. ఇక్కడ కూడా చూడండి ఇదేంటి 1's ప్లేస్ నెంబర్ 10's ప్లేస్ అండ్ 100's ప్లేస్. ఇక్కడ చూడండి 6 - 8 అప్పుడు ఏం రాసుకోవచ్చు -2 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 - 1 ఇక్కడ ఏంటి అంటే 2 - 1 అంటే ఇక్కడ ఏంటి 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇది 3. ఓకే, 3 - 0 3. బట్ ఇక్కడ -2 ఉంది. 300 ఏ ప్లేస్ లో ఉంది 300 ప్లస్ 10. ఓకే, సో 300. ఓకే, సో ఇక్కడ 300 ఇది 100's ప్లేస్ ఉంది కాబట్టి ఇది 300. నెక్స్ట్ 10's ప్లేస్ లో ఉంది ప్లస్ 10. సో ఏంటి అంటే ఇది ప్లేస్ వాల్యూస్ అనేది ఇది మన ప్లేస్ వాల్యూస్ ని మనం తెలుస్తుంది. సో ఇప్పుడు ప్లేస్ వాల్యూ 300 + 10 ఎంత అవుతుంది 310. సో మనకి ఇక్కడ ఏముంది -2 ఉంది అంటే ఇక్కడ మనం ఏం చేయాలి -2 చేయాలి. ఎప్పుడైతే -2 అంటే 10 లో నుంచి -2 చేస్తే ఎంత అవుతుంది మనకి 308. సో ఇలాగా మనం సబ్ట్రాక్షన్ అనేది బారోయింగ్ తీసుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు. ప్లేస్ వాల్యూస్ ని బేస్ చేసుకొని ఇలా చేయాలి. పిల్లలకి కూడా మనం ఏంటంటే ఇలా నేర్పిస్తే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. దెన్ 1342 - 254.